ప్రపంచంలోనే అతిపెద్ద గుడి అయిన శ్రీరంగంలో ఉన్నాం మనం ఇప్పుడు. మామూలుగా అయితే మనకి ఊర్లో గుడి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం గుడిలో ఊరు ఉంటుంది. టోటల్ గా 156 ఎకరాలలో ఈ గుడి ఉంది. అలాగే ఈ గుడిలో మనకి 21 గోపురాలు ఉంటాయి. అందుకే దీనిని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఇక్కడ విష్ణుమూర్తిని రంగనాథ స్వామి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన మొట్టమొదటి క్షేత్రం. అలాగే ఇది 108 విష్ణు దేవాలయాల్లో ఒకటి. సో ఈ భూలోక వైకుంఠంలో రంగనాథ స్వామితో పాటు మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మనం ఇక్కడ చూడాల్సింది రామానుజాచార్యుల గారి శరీర దేహం. దాదాపుగా 1000 సంవత్సరాల నుంచి ఆయన దేహాన్ని ఇక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఆయన పద్మాసనంలో కూర్చొని ఉన్న ఆ విగ్రహాన్ని చూస్తే మనకు నిజంగా అక్కడ మనుషులు కూర్చున్నట్టే ఉంటుంది. తన నిజమైన శరీరాన్ని అక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టారంట. సో దాని తర్వాత మనం చూడాల్సిన ప్లేస్ వచ్చేసి 1000 పిల్లర్స్ మండపం. ఈ 1000 పిల్లర్స్ మండపంలో హైలైట్ వచ్చేసి వైట్ గోపురం. శ్రీరంగంలో మనకి టోటల్ గా 21 గోపురాలు ఉంటాయి. దాంట్లో 20 గోపురాలు కూడా చాలా కలర్ఫుల్ గా చాలా అందంగా ఉంటాయి. కానీ ఈ 1000 పిల్లర్స్ మండపంలో మాత్రం ఒక గోపురం వైట్ కలర్ లో ఉంటుంది. ఇది త్యాగానికి గుర్తు, అందుకే ఇది వైట్ కలర్ లో ఉంటుంది. దీని పేరు వచ్చేసి వెల్లై గోపురం. ఇది ఎందుకు ఇలా ఉంది అనేది దీని వెనుక ఒక స్టోరీ ఉంది. ఈ శ్రీరంగం టెంపుల్ మీద ముస్లింలు దండయాత్రలు చేసినప్పుడు టెంపుల్ లోని విగ్రహాన్ని తీసుకెళ్లే టైంలో ఆ గుడిలో గల ఒక దేవదాసి నృత్యకారినే వెళ్ళాయి. సో వాళ్ళ విగ్రహాన్ని తీసుకెళ్లే టైంలో ఆ సైన్యాధికారిని తన నాట్యంతో దృష్టి మళ్లించి ఈ గోపురం వద్దకు తీసుకొస్తుంది. తర్వాత అతన్ని అక్కడి నుంచి తోసేసి తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. తన త్యాగానికి గుర్తుగా దీనికి వెల్లై గోపురం అని పేరు పెట్టడంతో పాటు దీన్ని వైట్ కలర్ లో మాత్రమే ఉంచారు. సో మనకి శ్రీరంగంలో ఒకే ప్లేస్ లో నిలబడి శ్రీరంగంలో గల 21 గోపురాలని కూడా చూడవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.